ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంతో రిక్వెస్ట్‌గా చాలా సార్లు అడిగిన వీడియో అప్లికేషన్ ప్రాసెస్ చేయండక్కా అని చెప్పిన వీడియో ఏంటంటే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్‌డీఓ సెప్టెమ్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. సెప్టెమ్ 11 అయితే ఉంది. సో, అసలైతే అఫీషియల్‌గా 9థ్ రిలీజ్ చేస్తా అన్నారు. బట్ 2 డేస్ లేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. 11/12/2025 నిన్ననే రిలీజ్ అయింది. అండ్ స్టార్ట్ డేట్ నిన్నటి నుంచే ఇచ్చారు. డీటెయిల్ నోటిఫికేషన్ కూడా వీడియోలో అయితే చెప్తాను. సో, ఎండ్ డేట్ అయితే 31/12 లోపల అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్, డీటెయిల్ నోటిఫికేషన్ 2 కవర్ చేస్తాను. ఇక్కడ అప్లికేషన్ లింక్, సెప్టెమ్ అడ్వర్టైజ్‌మెంట్ ఇంగ్లీష్, హిందీకి సంబంధించింది, ఇంపార్టెంట్ రిక్రూట్‌మెంట్ అడ్వైజరీకి సంబంధించింది, హౌ టు అప్లై ఉంది. అలాగే సిలబస్ ఫర్ మీకు ఎస్‌టీఏ బికి అండ్ టెక్నీషియన్ బికి ఏం సిలబస్ ఇస్తారు, ఏం క్వెషన్స్ ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నారు అన్నీ క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు చివరి వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి చూడండి, నేను డీఆర్‌డీఓ వీడియో రీసెంట్‌గా అయితే చేశాను. డీఆర్‌డీఓ ల్యాబ్ సెప్టర్ రిక్రూట్‌మెంట్ అని 5 డేస్ ఎగో చేసినప్పుడు చాలామంది కింద కామెంట్ బాక్స్‌లో అక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయండక్క అని చెప్పారు. ష్యూర్ అండి చేస్తానని కూడా చెప్పాను చాలామందికి. అండ్ ఇవే కాకుండా మన దాంట్లో అయితే వచ్చేసి కౌశలం సర్వేకి సంబంధించింది. వైజాగ్ నేవీలో జాబ్స్ అయితే అది అప్రెంటైజెస్ అయితే పడ్డాయి. 320 వేకెన్సీస్ ఉన్నాయి. చాలామంది అప్రెంటైజెస్‌కి అప్లై చేద్దామని అయితే చూసుకుంటున్న వాళ్ళైతే చూడండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఉంటే తెలియచేయండి. పోస్టింగ్ కూడా వైజాగ్‌లోనే ఇస్తారు. నేవల్ డక్యార్డ్‌లో ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకా అదర్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎలిజిబిలిటీ అయితే మాత్రం తప్పకుండా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు డీఆర్‌డీఓకి సంబంధించిన డీటెయిల్‌గా అయితే వచ్చేసి చూద్దాం నోటిఫికేషన్. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ రిక్రూట్‌మెంట్ అగైన్స్ట్ 561 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 561 వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అండ్ 203 వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఏ. మొత్తం 561 ప్లస్ 203 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి చెప్పాను కదా నేను డేట్స్, క్లోజింగ్ డేట్ ఎప్పుడొస్తుందంటే వచ్చేసి 31 క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ 1/1/2026 అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ 3/1/2026. కరెక్షన్ విండో డేట్స్. సో, మిస్టేక్స్ అయితే చేయకండి. బట్ ఎడిట్ ఆప్షన్‌కి అయితే డేట్స్ అయితే ఇచ్చారు. 4/1/2026 నుంచి 6/1/2026కి అయితే ఇచ్చారు. అండ్ మీకు ఎగ్జామ్ సీబీటీ ఎగ్జామ్ అనేది వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తామని కూడా చెప్తున్నారు. పే స్కేల్ అయితే వచ్చేసి లెవెల్ 6 ఇక్కడ చూడండి, పే మ్యాట్రిక్స్ లెవెల్ ఇంత ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఫస్ట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బికి చెప్తున్నాను. సో, దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బీఎస్సీ డిప్లొమా యాస్ ఎ లైట్ డౌన్ అగైన్స్ట్ రెస్పెక్ట్ టు పోస్టెడ్ ఫాలోయింగ్ టేబుల్ ఇన్ క్రూషియల్. సో, కంపల్సరీగా అయితే వచ్చేసి బీఎస్సీ డిప్లొమా ఉండాలి. ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌కి డిప్లొమా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ రికగ్నైజేషన్ అయితే ఉండాలి. వేకెన్సీస్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. టోటల్ 3 వేకెన్సీస్ ఏ కేటగిరీలో ఉన్నాయి. పోస్ట్ ఆఫ్ స్టేషన్ అయితే వచ్చేసి A1, C2 అని అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి పీడబ్ల్యూ కేటగరీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి వాళ్ళు. కెమికల్ ఇంజినీరింగ్ అయితే వచ్చేసి డిప్లొమా కెమికల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కెమిస్ట్రీ అయితే బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ డిగ్రీ కెమిస్ట్రీ సరిపోతుంది. 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సివిల్ ఇంజినీరింగ్‌కి డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ 11 వేకెన్సీస్. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, లేకపోతే మీరు టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినా పర్వాలేదు. ఎంసీఏ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. బీసీఏ, ఎంసీఏ అయితే ఎలిజిబుల్ అయితే కాదు. 160 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌కి డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కావాలి. 11 వేకెన్సీస్. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి 47 వేకెన్సీస్. డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కావాలి. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ డిప్లొమా అయితే కావాలి. 111 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జియాలజీలో బీఎస్సీ డిగ్రీ జియాలజీ కావాలి. ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ అయితే ఉంది. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌కి డిప్లొమా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ కావాలి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లైబ్రరీ సైన్స్ అయితే డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అయితే ఉండాలి. 5 వేకెన్సీస్. మ్యాథమెటిక్స్ అయితే బీఎస్సీ డిగ్రీ మ్యాథమెటిక్స్ సరిపోతుంది. 6 వేకెన్సీస్. మెకానికల్ ఇంజినీరింగ్‌కి అయితే వచ్చేసి డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, ప్రొడక్షన్ ఆటోమొబైల్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్‌కి సంబంధించిన దాంట్లో 127 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి మెటలర్జిక్ ఇంజినీరింగ్‌కి డిప్లొమా మెటలర్జిక్ ఇంజినీరింగ్ కావాలి. 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫిజిక్స్‌లో అయితే వచ్చేసి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫిజిక్స్‌లో బీఎస్సీ డిగ్రీ ఫిజిక్స్ అయితే కావాలి. సో, సైకాలజీ అయితే వచ్చేసి బీఎస్సీ డిగ్రీ ఇన్ సైకాలజీ రిలేటెడ్ అయితే ఉంది. దీనికి సంబంధించిన టోటల్ ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా మొత్తం గనక చూసుకున్నట్లయితే మీకు 561 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
ఈ 561 వేకెన్సీస్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించిందైతే ఉన్నాయి. నెక్స్ట్ టెక్నీషియన్ ఏ గ్రూప్ సి నాన్ గెస్టెడ్, నాన్ మినిస్ట్రల్ అని చెప్తున్నారు. దీనికి లెవెల్ 2 సాలరీ ప్రొవైడ్ చేస్తారు. ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ అయితే వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి క్వాలిఫైడ్ దీస్ ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఫస్ట్ అయితే వచ్చేసి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. బుక్ బైండర్ వేకెన్సీస్ అయితే వచ్చేసి 10th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ రికగ్నైజ్డ్ ఉండాలి. బుక్ బైండర్ వేకెన్సీ చూద్దాము. 10th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. ఐటీఐ బుక్ బైండర్ రిలేటెడ్ కోర్స్ అయితే చేసితే ఉండాలి. అండ్ టోటల్ అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కార్పెంటర్ అయితే వచ్చేసి ఐటీఐ కార్పెంటర్ అయితే చేసైతే ఉండాలి. 4 వేకెన్సీస్. సిఎన్సి ఆపరేటర్ అయితే వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిపోయి ఐటీఐ సిఎన్సి ఆపరేటర్ చేసైతే ఉండాలి. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోపా అయితే వచ్చేసి 10th క్లాస్ చేసైతే ఉండాలి. ఐటీఐ కోపా చేసైతే ఉండాలి. 52 వేకెన్సీస్. డ్రాఫ్ట్స్ మ్యాన్ అయితే వచ్చేసి మెకానికల్‌కి సంబంధించింది 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ డ్రాఫ్ట్స్ మ్యాన్ చేయాలి. ఎలక్ట్రీషియన్ అయితే వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేయాలి. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రానిక్స్, రైడర్ మెకానిక్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికైతే వచ్చేసి 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 31 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫిట్టర్ అయితే ఐటీఐ ఫిట్టర్ కావాలి. సో దీనికి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెకానిస్ట్ అయితే వచ్చేసి ఐటీఐ మెకానిస్ట్ కావాలి. 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మెకానిక్ మోటార్ వాళ్ళకైతే వచ్చేసి ఐటీఐ మెకానిక్ మోటార్ అయితే కావాలి. 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే వచ్చేసి ఆప్టికల్ వర్కర్ పొజిషన్ అయితే ఉంది. దీనికి 10th క్లాస్ ఐటీఐ ఆప్టికల్ వర్కర్ కావాలి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ అయితే వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. షీట్ మెటల్ వర్కర్ అయితే వచ్చేసి ఐటీఐ షీట్ మెటల్ వర్కర్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సర్వేయర్ అయితే వచ్చేసి ఐటీఐ సర్వేయర్ చేసి అయితే ఉండాలి. 1 వేకెన్సీ అయితే ఉంది. టర్నర్ అయితే వచ్చేసి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ టర్నర్ చేసి అయితే ఉండాలి. వెల్డర్ అయితే ఐటీఐ వెల్డర్ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా టోటల్ వేకెన్సీస్ అయితే వచ్చేసి మొత్తము ఇక్కడ చూడండి 203 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నీ కలుపుకొని. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. సర్వీస్ కండిషన్, ఎలిజిబిలిటీ, రెమ్యూనరేషన్ అన్నీ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు కదా! పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ అయితే వచ్చేసి ఇక్కడ పోస్టింగ్ అయితే డిఫరెంట్ స్టేషన్స్‌లో అయితే ఉంది. ఏ1, ఏ2, సి1, సి2 అని వీళ్ళైతే డివైడ్ అయితే చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 18-28 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ అయితే ఉండాలి. 1/1/2026కి అయితే ఉండాలని చెప్తున్నారు అప్పర్ ఏజ్ లిమిట్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 10th మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్స్, నో సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. కంపల్సరీగా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వచ్చేసి కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి మీకు. మెడికల్ ఫిట్‌నెస్‌లు కూడా అయితే ఉండాలని క్లియర్‌గా చెప్తున్నారు. డిస్టెన్స్ విజన్, నియర్ విజన్ వాళ్ళకి సంబంధించిన మెడికల్ ఫిట్‌నెస్‌లు కూడా ఉన్నాయి. సో ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్‌కి అయితే వచ్చేద్దాము. అదర్ ఇన్ఫర్మేషన్‌లో అయితే వచ్చేసి ఫర్దర్‌గా ఇంకా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయి అంతగా అవసరం లేదు. మీకు కావాలంటే ఒకసారి చూడండి. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బికి అయితే వచ్చేసి అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, డబ్ల్యూఎస్, ఎంఎస్‌పీ వాళ్ళకి ₹250 రిఫండబుల్ అయితే వచ్చేసి 500 అయితే ఉంది. టోటల్ ఫీ అయితే వచ్చేసి మొత్తం 750 పే చేయాలి. సో నెక్స్ట్ ఉమెన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ లేదు కానీ ₹500 పే చేయాలి వాళ్ళు. టెక్నికల్ అసిస్టెంట్‌కి, టెక్నీషియన్ ఏకి, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎంఎస్‌పీ వాళ్ళు ₹600 పే చేయాలి. ఉమెన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ₹500 పే చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఎన్ అమౌంట్ రిఫండబుల్ ఫీ అయితే వచ్చేసి ఎన్ అమౌంట్ 500 షెల్ బి రిఫండెడ్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ అపియర్ ఫర్ ద టైర్ 1 ఎగ్జామ్. సో టైర్ 1 ఎగ్జామ్‌కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ₹500 రిఫండబుల్ అయితే ఇచ్చేస్తారు. మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే వచ్చేసి ఆన్‌లైన్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఎడిట్ అయితే ఆప్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్. బట్ మిస్టేక్స్ మాత్రం చేయకొద్దు. సో ఎడిట్ విండో అయితే ఇచ్చారు గానీ. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మనకైతే వచ్చేసి హైదరాబాద్‌లో అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ అయితే ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ అయితే వచ్చేసి. హైదరాబాద్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనం చూసుకోవాలి మనం ఎటువంటి దగ్గర సెంటర్స్ ఉన్నాయా అని చెప్పేసి. సో మొత్తానికైతే వచ్చేసి హైదరాబాద్, ఇక్కడ వరంగల్, విశాఖపట్నం, విజయవాడలో అయితే ఉన్నాయి.
ఇక్కడ హౌ టు అప్లై చూడండి. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మీరు అప్లై అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద మల్టిపుల్ పోస్ట్. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ షుడ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ సెపరేట్‌లీ అండ్ ద పోస్ట్ కోడ్ పేయింగ్ సెపరేట్ ఫీస్. సో, మీరు సెపరేట్‌గా ఫీస్ పే చేయాలి. సో, మీరు ఒకటి కంటే ఎక్కువ కూడా అప్లై చేసుకోవచ్చు. హూ హావ్ అప్లైడ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ షుడ్ అవేర్ దట్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మస్ట్ బి డిఫరెంట్. సో, మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ డిఫరెంట్‌గా పెట్టుకోమంటున్నారు. అండ్ ఎగ్జామినేషన్ మేబీ ఆన్ ద సేమ్ డే ఆర్ షిఫ్ట్ అయినా రావచ్చు. మీరు ఎగ్జామ్ అనేది సేమ్ డే అన్నా రావచ్చు, లేదా షిఫ్ట్ వైస్‌గా అయినా రావచ్చు. బట్ డిఫరెంట్ సెంటర్స్ పెట్టుకోమని చెప్తున్నారు. ఇఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇన్ 2 డిఫరెంట్ షిఫ్ట్స్ ఆన్ ద సేమ్ డే, ఇట్ విల్ బి క్యాండిడేట్ రెస్పాన్సిబిలిటీ టు రీచ్ ద అలొకేటెడ్ సెంటర్స్. సో, ఒకవేళ 2 పెట్టుకుంటారు. ఒకటే రోజు సేమ్ డేలో 2 డిఫరెంట్ సెంటర్స్‌లో మీకు పడిందా అనుకోండి ఫ్రెండ్స్. వీళ్ళైతే రెస్పాన్సిబుల్ కాదని చెప్తున్నారు. సో, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డౌన్‌లోడ్ కార్డ్స్ అనేది వచ్చేసి 2-3 డేస్ బిఫోర్ రెస్పెక్టివ్ ఎగ్జామినేషన్ ముందు మీకైతే ప్రియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అండ్ మీరు చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సీబీటీ ఫర్ స్క్రీనింగ్‌కి, సీబీటీ ఫర్ ప్రొవిజనల్ సెలక్షన్‌కి, టెస్ట్ కామన్ ఫర్ ఆల్ పోస్ట్ కోర్స్, జనరల్ సైన్స్, జనరల్ ఇంగ్లీష్ 30 క్వెషన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ మీద క్వెషన్స్ ఉంటాయి. 150 క్వెషన్స్‌కి 150 మార్క్స్. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 120 మినిట్స్. అండ్ పర్సనాలిటీ టెస్ట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ పోస్ట్ కూడా అయితే ఉన్నాయి. సో, ఇవి కూడా 120 మినిట్స్, దే విల్ బి 20 మినిట్స్ అయితే ఉంది. 120 క్వెషన్స్‌కి 120 మార్క్స్. 120 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంది. టేబుల్ 2 అయితే వచ్చేసి ఎగ్జామినేషన్ పోస్ట్ ఫర్ టెక్నీషియన్స్‌కైతే సీబీటీ ఫర్ స్క్రీనింగ్‌లో వీళ్ళకి కూడా అంతే ఫ్రెండ్స్. జనరల్ ఇంగ్లీష్, జనరల్ సైన్స్ అన్నీ కామన్‌గా ఉన్నాయి. పార్ట్ 2లో పర్సనాలిటీ టెస్ట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ పోస్ట్ కోడ్‌కి సంబంధించింది. సో, ఇవైతే ఇచ్చారు ఎగ్జామినేషన్‌కి సంబంధించింది. నెక్స్ట్ కిందైతే వచ్చేసి ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. ఎన్ఎక్స్ఆర్ ఫార్మాట్స్. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ఎక్స్ఆర్ ఫార్మాట్స్. అండ్ మీకు సంబంధించిన సిలబస్ కనుక చూసుకున్నట్లయితే డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ఎస్టీఏబీ అండ్ టైర్ 2 సీపీటీ ఎగ్జామ్‌కైతే వచ్చేసి ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌కి సాలిడ్ ఇక్కడ మెగా టాపిక్స్ అయితే ఇచ్చారు చూడండి. ఈ టాపిక్స్ నుంచి కంపల్సరీగా ఉంటాయి. అలా టాపిక్స్ వైస్‌గా ప్రతిదీ లైబ్రరీ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, మెటలర్జీ గాని, సైకాలజీ గాని ఇచ్చారు. అదేవిధంగా టెక్నీషియన్ ఏకి కూడా బుక్ బైండర్‌కి హిస్టరీ, బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ బుక్స్, బుక్ బైండింగ్, ఫిజికల్ టూల్స్, రిలవెంట్ కార్పెంటర్ అయితే వచ్చేసి ట్రేడ్‌కి ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఎనర్జీ కన్వర్జేషన్, మెజర్మెంట్ మార్కెటింగ్ టూల్స్ సంబంధించింది. ఇలా ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఫండమెంటల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్ అయితే వచ్చేసి మార్కెటింగ్ టూల్స్ అండ్ మెజర్మెంట్స్ మెటీరియల్స్, డ్రిల్లింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, బియరింగ్స్ ఇలా టాపిక్స్ వైస్‌గా ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. అండ్ ఇప్పుడు అప్లికేషన్ ఫార్మ్‌కి గనుక వచ్చినట్లయితే ఇది చూడండి. ఇది అప్లికేషన్‌కి ఫార్మ్‌కి సంబంధించిన ప్రాసెస్. ఫస్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఇది ఇలా అయితే ఇచ్చారు. స్టార్టింగ్ డేటు, క్లోజింగ్ డేటు, హెల్ప్ లైన్ నెంబర్ మీకేదైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్‌ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇదైతే వచ్చేసి హౌ టు అప్లై మనకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి వస్తది. అదే విధంగా ఫస్ట్ మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసినట్టయితే పేజ్ అనేది అప్‌లోడ్ అయితే అవుతుంది. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఇక్కడ క్లోజ్ అని క్లిక్ చేస్తున్నాను. అప్లికెంట్స్ నేమ్ ఐ అగ్రీ అని అన్నీ నేను కరెక్ట్‌గా ఇస్తానని ఐ అగ్రీ చేసేస్తున్నాను. ఇక్కడ క్యాండిడేట్ ఫుల్ నేమ్, కన్ఫర్మ్ క్యాండిడేట్ నేమ్, మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్, ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ, జనరేట్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి ఇక్కడున్న నంబర్ అయితే క్యాప్చా ఉంది గదా! దాన్ని రీవెరిఫై అయితే చేసుకోండి. జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేసిన తర్వాత ఓటీపీకి అయితే వస్తుంది. సో, మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఓటీపీని మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని వాలిడేట్ అనేది క్లిక్ చేసుకోండి. వాలిడేట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్లికెంట్స్ విల్ రిసీవ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇన్ ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్‌కి అయితే యూజర్ ఐడీ, పాస్వర్డ్ అయితే వస్తాయి. ఇలా యూజర్ ఐడీ రిజిస్ట్రేషన్ నంబరు అండ్ అప్లికేషన్ స్టేటస్ రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది. అలా వచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్‌ని మీరు సేవ్ చేసుకున్న పాస్వర్డ్‌ని మీరే సెట్ చేసుకుంటారుగా ఆ పాస్వర్డ్ క్యాప్చాని ఎంటర్ చేసుకొని లాగిన్ అయితే చేసుకోండి అకౌంట్‌కి. వన్స్ లాగిన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫార్మ్ అయితే వస్తుంది. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మై అప్లికేషన్ అయితే వస్తుంది. సో, మీరేం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ టాప్ రైట్ కార్నర్‌లో ఉంది చూడండి క్రియేట్ న్యూ అప్లికేషన్‌కి అయితే వెళ్ళండి. క్రియేట్ అప్లికేషన్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేయాలంటే పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్, ఎగ్జామ్ సిటీ, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ అయితే చేయాలి. సో, ఫస్ట్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఔట్ ఆఫ్ 2లో చెక్ ఫస్ట్ సూటబుల్‌గా చేసుకోండి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బీకా లేకపోతే టెక్నీషియన్‌కా. సో, నెక్స్ట్ ఏ డిసిప్లిన్‌గా అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఏ పోస్ట్ కోడ్ అన్నొస్తాయి, డేట్ ఆఫ్ బర్త్ ఎంత, మీ జెండర్ ఏంటి, మీ కేటగరీ ఏంటి, సెప్టెంబర్ 11 అడ్వర్టైజ్‌మెంట్, డూ యూ
పొసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ అన్ని అడ్వర్టైజ్‌మెంట్ సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా అంటే యెస్ పెట్టండి. హావ్ యూ పాస్డ్ హైయర్ డిగ్రీ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ పాస్ అయ్యారా? లేకపోతే ఎంఎస్సీ, ఎంటెక్ ఏమన్నా పాస్ అయ్యారా? హైయర్ డిగ్రీస్ జనరల్లీ ఐటీఐ, డిప్లొమా వాళ్ళకి పడ్డాయి కదా ఫ్రెండ్స్. అందుకే అడుగుతున్నారు. మీ దగ్గర ఉంటే పెట్టండి. లేకపోతే నో అని పెట్టేయండి. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా అయితే వస్తుంది. సీనియర్ టెక్నీషియన్ బీకి కెమికల్ ఇంజినీరింగ్‌కి అప్లై చేస్తున్నాను. అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ అయితే ఉంది నాది. సో, నెక్స్ట్ ప్రాసెస్ అయితే వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్‌లో అయితే వచ్చేసి నేను అన్నీ ఇస్తున్నాను గదా! ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్‌కెళ్తుంది. సో, జెండరు, కేటగరీ, దాని తర్వాత మీ కేటగరీ సర్టిఫికేట్, సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇష్యూయింగ్ డేట్ ఎక్కడొచ్చింది. సో, హావ్ యూ పర్సూయింగ్ ఎనీ హైయర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా! అవన్నీ ఇచ్చేసి క్యాండిడేట్స్ కెన్ వెరిఫై బోత్ ద అప్లికేషన్స్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరిచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా కాదా అనేసి. ఒకవేళ అప్లై చేద్దామనుకుంటే ఇగో చూడండి టెక్నీషియన్ ఏకి, సీనియర్ టెక్నీషియన్ బికి రెండిటికి అప్లై చేసుకోవచ్చు. వన్స్ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్‌కైతే ఎళ్తాము. నెక్స్ట్ స్టెప్‌కెళ్తే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్‌లో అయితే వచ్చేసి మీ బ్యాంక్ నేము, అకౌంట్ నేము అండ్ కన్ఫర్మ్ యువర్ అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్ నంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ అంటే మళ్ళీ అదే టైప్ చేయండి. ఐఎఫ్ఎస్ కోడ్ బ్యాంక్ బ్రాంచ్ అయితే ఇవ్వండి. ఎవరికైతే రిఫండ్ అయితే వస్తుందో 500 వాళ్ళకి రిఫండ్ చేయడానికి ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్‌కెళ్ళినట్లయితే కమ్యూనికేషన్ డీటెయిల్స్‌కైతే తీసుకెళ్తుంది. కమ్యూనికేషన్ డీటెయిల్స్‌లో అడ్రెస్ లేని 1, అడ్రెస్ లేని 2, కంట్రీ, కరస్పాండెన్సెస్ అడ్రెస్ అంటే మీది అడ్రెస్ ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ నివసిస్తున్నారు? పర్మనెంట్ అడ్రెస్ ఏంటి? పర్మనెంట్‌గా మీరెక్కడ వాళ్ళు అసలు అది అన్నీ ఇచ్చి 2 సేమ్ అయితే టిక్ బాక్స్‌లో యెస్ అని కొడితే 2 సేమ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. వన్స్ అదయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్‌కైతే ఎళ్తుంది. కమ్యూనికేషన్‌లో అయితే వచ్చేసి అది గూడా అయిపోయింది. గ్రీన్ కలర్‌లో మారిపోయింది గదా! ఫస్ట్ ఇప్పుడు క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్‌కైతే వచ్చాము. 10థ్ మీరు 10థ్ గాని, డిప్లొమా గాని, ఐటీఐ గాని ఎక్కడెక్కడ చదివారు? ఏ స్కూల్‌లో చదివారు? ఏ సబ్జెక్ట్? ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్? ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఎంతకి ఎంత మార్క్స్ వచ్చాయి? మీరు నెక్స్ట్ డిగ్రీ ఇంటర్మీడియేట్ ఎక్కడ చదివారు? డిప్లొమా ఎక్కడ చదివారు? అవన్నీ ఇచ్చేయండి డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ సిటీ అయితే వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ ఆల్ ద పోస్టింగ్ స్టేషన్ ఇన్ ఆర్డర్ టు ప్రిఫరెన్సెస్. సో, మీకు పోస్టింగ్ అనేది ఎక్కడ కావాలి అనైతే అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ ఆర్డర్ ఫర్ దిస్ ఇక్కడ చూడండి మీకు ఎన్ని సెంటర్స్ కావాలంటే అన్ని సెంటర్ పెట్టుకోవచ్చు. మీరు ఏది ఫస్ట్ పెట్టుకుంటే అదైతే వస్తుంది. ఇక్కడ ఆర్డర్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ ఇస్తారు గదా! సో, మీరు ఇక్కడ హైదరాబాద్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ అయితే ఫస్ట్ వస్తుంది. తర్వాత విశాఖపట్నం వస్తుంది. మన తెలుగు స్టేట్స్ వాళ్ళు చూసి పెట్టుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి ఏది సెలెక్ట్ చేస్తే అవి కింద వస్తున్నాయని చెప్పాను గదా! ఇలా అయితే వస్తాయి. ఇక్కడ చూడండి ఇలా కూడా ఉంటాయి. ప్రిఫర్డ్ ఎగ్జామ్ సిటీస్ సంబంధించింది. ప్రిఫరెన్సెస్‌లో ఇలా క్లిక్ చేసుకున్నట్టయితే డ్రాప్ డౌన్ బాటమ్‌లో ఇక్కడ ఏ ఏ స్టేట్, ఏ సిటీ అయితే వస్తుంది. అలా 5 సిటీస్ అయితే ఇచ్చేయాలి. 5 సిటీస్ అండ్ 5 ఎగ్జామినేషన్ స్టేట్స్ మెన్షన్ చేసేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్‌కెళ్ళినట్టయితే వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్‌లో అప్లోడింగ్ డాక్యుమెంట్ స్టెప్ అయితే వస్తుంది. లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉంది. లైవ్‌లో కూడా మీరు క్యాప్చర్ చేయాలి వెబ్‌కామ్ ద్వారా. స్కానర్డ్ కాపీ ఆఫ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇది స్కానర్డ్ కాపీ. స్కానర్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్, అప్‌లోడ్ స్కానర్డ్ ఏజ్ ప్రూఫ్, ఐటీఐ, ఎన్‌సీటీవీ, అప్‌లోడ్ ఓబీసీ సర్టిఫికేట్, అప్‌లోడ్ కేటగరీ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయండి. ఇవన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇలా అప్లికేషన్ ఫీ ఎంతో చూపిస్తుంది. సో, మీరెంత కట్టాలో రూ. 500 కట్టాలి. సో, అది క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా పే చేయండి. లాస్ట్ స్టెప్‌లో ఉన్న అమౌంట్ 500 అనేది. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫార్మ్ చాలా సింపుల్‌గా అయితే ఉంది. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.